సాక్షి తెలంగాణ. ధాన్యమేది వేలం ఎట్లా అంటూ బ్యానర్ కథనాన్ని ఇచ్చారు. చాలా మిల్లుల్లో యాసంగి ధాన్యం లేదంటూ క్షేత్రస్థాయి తనిఖీల్లో వెల్లడి. 22-23 రబీ ధాన్యం వేలం వేయాలని తాజాగా సర్కార్ నిర్ణయం. కానీ ఇప్పటికే మర ఆడించి బియ్యాన్ని అమ్మేసుకున్న మిల్లర్లు ఇంకా తమ మిల్లుల్లోనే ఉన్నట్లు సర్కారుకు లెక్కలు చూపిన తీరు అంటూ స్టోరీ ఇచ్చారు. ఇంద్రవెల్ నుంచి కాంగ్రెస్ రణభేరి 12 లోక్సభ స్థానాల్లో గెలిపే టార్గెట్. టీపీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి ప్రణాళిక. వచ్చే నెలలో ఇంద్రవెల్లి సభతో కార్యాచరణ షురు. సాక్షి ఆంధ్రప్రదేశ్. పేదరికంపై గెలుపు. రాష్ట్రంలో మెరుగుపడ్డ ప్రజల జీవన ప్రమాణాలు, పేదల ఆదాయాలు పెరగడంతో పాటు నాణ్యమైన విద్య, వైద్యం, పౌష్టికాహారం, గృహవసతి, తాగునీరు అంటూ కథనాన్ని ఇచ్చారు. నీతి ఆయోగ్ 2019-21లో 6.06%, 22-23 నాటికి 4.19% పేదరికం తగ్గినట్లుగా కథనాన్ని ఇచ్చారు. నవరత్నాలు వేగంతో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధిస్తున్నట్లుగా ఈ వార్తనిచ్చారు. నితీష్ కుమార్ మళ్లీ జంప్. ఇండియా కూటమికి జేడీయూ గుడ్ బై. బీజేపీతో దోస్తీ. బీహార్ సీఎంగా ఉదయం రాజీనామా, సాయంత్రం మళ్లీ ప్రమాణం. చంద్రబాబు ప్రసంగానికి కుర్చీల అతిథులు. నెల్లూరు, పత్తికొండల్లో కదలరా సభలు అటర్ ఫ్లాప్ అంటూ కథనాన్ని ఇచ్చారు. 1,00,000 మంది ప్రజలు హాజరవుతారని టీడీపీ నేతలు అంచనా వేస్తే నిండా 8,000 కూడా రాని పరిస్థితి అంటూ వార్తనిచ్చారు. చంద్రబాబు మాట్లాడుతుండగానే ప్రజలు వెళ్ళిపోవడం ఆరంభమైంది. జన సమీకరణ వైఫల్యంపై స్థానిక నేతలపై చంద్రబాబు చిందులు తొక్కారు. కిక్కిరిసిన కోట. సామాజిక సాధికారక నినాదంతో మార్మోగిన కోట పట్టణం అంటూ కథనాన్ని ఇచ్చారు. అమరావతి దేశంలో అతిపెద్ద భూ స్కామ్. చంద్రబాబు ఆరాటమంతా ఆ వర్గం కోసమేనని మండిపడ్డ మేధావులు. భ్రమరావతి పుస్తకం ఆవిష్కరణ సభలో వ్యాఖ్యలు. జీఎస్టీ ఎగవేతపై తనిఖీలు చేస్తే నల్లడబ్బు కథ బహిర్గతం అంటూ మరో కథనాన్ని ఇచ్చారు. పర్చూరుకు సంబంధించి అక్రమాలకు కేర్ ఆఫ్ తెలుగుదేశం ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు కంపెనీ. దర్యాప్తుకు సహకరించిన నోవా అగ్రిటెక్. డిఆర్ఐ సమన్లు. ఛార్జ్షీట్ నమోదుకు కోర్టులో బాపట్ల పోలీసుల పిటిషన్ దాఖలు. ఈనాడు తెలంగాణ. శాసనసభ బడ్జెట్ సమావేశాలను వచ్చే నెల 2వ వారంలో నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఈనాడు ఆంధ్రప్రదేశ్. ఫీజులు పెంచు, ఖజానా నింపు అంటూ 5 ఏళ్లలో రిజిస్ట్రేషన్ రుసుము పెంచారంటూ వార్తనిచ్చారు. స్థిరాస్తి కొనుగోలుదారులపై పెనుభారమని పత్రిక రాస్తోంది. సుప్రీంకోర్టు వజ్రోత్సవాల సందర్భంలో సరళమైన భాషలో తీర్పులు ఇవ్వాలని ప్రధాని మోడీ కోరారు. ప్రతి చివరి వ్యక్తికి కూడా కోర్టులు తలుపులు తెరిచి ఉంచాలని ఆయన అన్నారు. మత్స్యకారుడిపై వెల్దుర్తేస్తే వేధింపులంటూ మరొక తప్పుడు వార్తనిచ్చారు. ప్రత్యేక హోదాపై గళం విప్పినందుకు వేధించారని, కొన్నాళ్ల పాటు రాజకీయాలకు విరామం అని తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ ప్రకటించారు. ఏపీ నమస్తే తెలంగాణ. రాడార్పై రణమే. అడవుల రక్షణకు సుప్రీంకోర్టుకు వెళుతూ జాతీయ స్థాయి ఉద్యమానికి కదిలిన ప్రజా సంఘాలు, పార్టీలంటూ బ్యానర్ కథనాన్ని ఇచ్చారు. వికారాబాద్లో రాడార్ కంపెనీ పెట్టడం సంస్థ ఏర్పాటుపై అక్కడ వ్యతిరేకత వస్తోందంటూ అతనిచ్చారు. తొక్కేస్తామన్నోళ్ళు పత్తాలేరు. 3 సీట్లు లేనోడు బీఆర్ఎస్ను 100 ఫీట్ల లోతులో పాతరేస్తాడా అంటూ రేవంత్ది మేనేజ్మెంట్ కోట అని, ముఖ్యమంత్రి పదవి అని వ్యాఖ్యానించిన బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్. నెర్రలు బారి మాగాణం. ప్రాజెక్టులకు నీళ్లందక రైతుల తండ్లాట. బావుల పూడికతీతతో భగీరథ యత్నం అంటూ మరో వార్తనిచ్చారు. కులగణనపై గందరగోళం. తుది దిశలో బీసీ కమిషన్ నివేదిక. వార్త. తెలుగు రాష్ట్రాలు ఎండుతున్నాయి. వేసవికి ముందే అడుగంటుతున్న జలాశయాలు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో తాగునీటికి తీవ్ర ఇక్కట్లు. ఆంధ్రప్రభ. పట్నా పవర్ ప్లే. నితీష్ 9వ బీహార్ సీఎంగా ప్రమాణం. వాళ్ళు కాంట్రాక్టర్లు కాదు, దేశ బిల్డర్లు, సంపద సృష్టికర్తలు, ఆదాయ వనరులన్న డిప్యూటీ సీఎం భట్టి. వెలుగు. బిల్డర్లు సంపద సృష్టికర్తలని మల్లుభట్టి చేసిన వ్యాఖ్యను ఈ పత్రిక కూడా ప్రముఖంగా ఇచ్చింది. మున్సిపల్ శాఖలో అడ్డగోలు దోపిడీ. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు, వివిధ రకాల అనుమతుల్లో అక్రమాలంటూ వార్తనిచ్చారు. సీఎం రేవంత్తో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ అయ్యారు. డెక్కన్ క్రానికల్. సులభతర సత్వర న్యాయం దేశ పౌరుల హక్కు అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. హిందూ. బీహార్లో జేడీయూ అధినేత నితీష్ కుమార్ మరోసారి తన కూటమిని మార్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా. బీహార్ సీఎం నితీష్ కుమార్ మహాకూటమి నుంచి వెళ్తున్నారన్న విషయం ముందే తెలుసని ఏఐసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు.
కొన్నాళ్ల క్రితమే ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తనకు సమాచారం ఇచ్చారంటూ స్టోరీ ఇచ్చారు. ఇవి ప్రధానంగా పత్రికల్లో వచ్చిన వార్తా విశేషాలు, వాటికి సంబంధించిన విశ్లేషణ.